హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్వై కుక్స్. ఈరోజు వీడియోలో మీకు స్టవ్ వెలిగించే పని లేకుండా 10 నిమిషాల్లో అయిపోయే టేస్టీ స్వీట్‌ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా స్వీట్ చేసి పెట్టండి. ఏ షాప్‌లో కొన్నారు అని అడుగుతారు. టేస్ట్ అంత బావుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈ స్వీట్ తయారీ కోసం మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు పంచదార వేసుకోండి. అలాగే 10 జీడిపప్పు పలుకులు, కరెక్ట్ గా 10 ఉండాల్సిన అవసరం లేదండి. కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఏం పర్వాలేదు. 4 బాదం పప్పులు, 4-5 యాలకుల్ని ఫ్లేవర్ కోసం వేసుకోండి. వీటన్నిటిని కూడా మిక్సీ జార్ మూత పెట్టి మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పౌడర్ ని పిండి జల్లెల్లో వేసుకుని ఒక ప్లేట్ లోకి జల్లించుకోవాలి. ఇలా పంచదారని జల్లించుకోవటం వల్ల పంచదార పలుకులు లేకుండా స్వీట్ చేసేటప్పుడు చాలా చక్కగా వస్తుందండి. మనం పొయ్యి అనేది ఈ స్వీట్ కి ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇలా పంచదారని జల్లించుకున్న తర్వాత ఈ వచ్చిన మొరాల్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని 3/4 కప్పు వరకు పుట్నాల పప్పు లేదా వేపుడు శనగపప్పుని వేసుకోవాలి. మనం జల్లించుకుని పక్కన పెట్టుకున్న ఈ మొరాలను కూడా వేసి ఈ పుట్నాలను కూడా మరొకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పుని ఇలా జల్లెల్లో వేసి మరొకసారి జల్లించుకోవాలి. ఇలా పంచదార జల్లించిన దాంట్లోనే జల్లించేసుకోవాలండి. జల్లించగా వచ్చిన మొరాల్ని ఇంకా తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇంక వాటితో మనకు పని ఉండదు. ఇలా జల్లించుకున్న పంచదార ఈ పుట్నాల పొడిని ఖాళీగా ఉన్న బౌల్లో వేసుకుందాము. చూడండి, పిండి అనేది చాలా మెత్తగా ఉందండి. పిండి ఇలా మెత్తగా ఉంటే మనకు స్వీట్ చేసేటప్పుడు చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇలా పిండి అంతా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు నిండుగా పాల పొడిని వేసుకోవాలండి. ఈ పాల పొడి మనకు అన్ని కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఈ పాల పొడి ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 3 స్పూన్లు ఉండేటట్లుగా కాచి చల్లార్చిన నెయ్యిని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ నెయ్యిని చేతితో బాగా కలుపుకుంటూ ఈ పిండి అంతటికి ఈ నెయ్యిని ఈ విధంగా పట్టించుకోవాలి. ఇలా పట్టించిన తర్వాత కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. 2-3 స్పూన్ల కంటే ఎక్కువ పట్టవండి. పాలను చూసుకుని వేసుకోవాలి. ఒకేసారి వేసుకున్నారంటే పిండి తొందరగా పలచనైపోతుందండి. ఇలా కొంచెం కొంచెం చూసుకుని నిదానంగా ఈ పిండిని ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకునే కొద్దీ ఇలా చపాతీ ముద్దలాగా తయారవుతుంది. దీన్ని మరి కాసేపు ఇలా మర్దన చేసుకోవాలండి. మనం మర్దన చేసే కొద్దీ కూడా ఈ నెయ్యి అనేది మనకు పైకి తేలుతుంది. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని మనకు కావాల్సిన సైజులో నచ్చిన షేప్ లో స్వీట్ లా తయారు చేసుకోవచ్చండి. దీన్ని మనం పొయ్యి మీద పెట్టాల్సిన అవసరం లేదు. దీంట్లో మనం వేపుడు శనగపప్పు వాడాం కాబట్టి పచ్చివాసన రాదండి. ఇక్కడ మనం పంచదార, మిల్క్ పౌడర్ కూడా వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో ఈ స్వీట్ ని పొయ్యి వెలిగించకుండా చక్కగా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మీరు నిజంగా ఇవి ఇంట్లో చేసినవంటే ఎవ్వరు నమ్మరు, బయట కొన్నారని అనుకుంటారు. టేస్ట్ అయితే అంత బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి, స్వీట్స్ అయితే ఈ విధంగా తయారు చేసుకున్నాము. వీటిని చివర్లో బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఆరోగ్యానికి కూడా బాదం పప్పు చాలా మంచిది. ఈ స్వీట్ కి ఏ పేరు పెడితే బాగుంటుందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.